హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేమైతే మా ఓన్ హౌస్కి వచ్చిన తర్వాత ఇది మా ఫస్ట్ సంక్రాంతి అనమాట. సో మేము ఇప్పటిదాకా ఏంటంటే ఎప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్నాం కాబట్టి రియల్గా ముగ్గులు వేసే అవకాశం నాకు ఎప్పుడు రాలేదనమాట. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. సో దానికోసం నేను కొన్ని కలర్స్ తీసుకొచ్చి ఆ భోగి కుండ అయితే వేశాను. భోగి కుండ అలాగే రెండు చెరుకు గడలు అయితే వేశాను అనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ భోగికి ఆద్యాకి ఫస్ట్ టైం మేము భోగి పళ్ళు పోద్దాము అనుకున్నాము. దానికోసం వచ్చేసరికి ఆ సింపుల్ డెకరేషన్ అయితే చేసుకున్నాము. అండ్ అది వచ్చేసరికి ఏంటంటే బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రింటెడ్ అనమాట, బంతిపూలు ఆ డెకరేషన్. కాకపోతే కైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము మైకల్స్లో పేపర్ షీట్స్ తీసుకొచ్చి కైట్ షేప్లో కట్ చేసుకున్నాం అనమాట. అండ్ అలాగే భోగి పళ్ళకి ఏంటంటే రేగిపళ్ళు కావాలి కదా. సో ఫస్ట్ మేమైతే చాలా సెర్చ్ చేసామన్నమాట, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది. ఫైనల్గా ఏంటంటే వన్ ఆఫ్ ద ఇండియన్ గ్రాసరీలో వచ్చేసరికి అంటే రియల్ రేగిపళ్ళు ఏం దొరకలేదు, బట్ అలా డ్రై చేసిన రేగిపళ్ళు దొరికినాయి అనమాట. అవి పర్ ఎల్బీ $6 ఏమో ఉన్నాయి. అండ్ అలాగే అక్కడే రంగోలి, షుగర్ కేన్ ఇవన్నీ దొరికినాయి అనమాట. అండ్ ఇంకోటి ఫ్లవర్స్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా బొకే తీసుకొని రావచ్చు. కాకపోతే ఏంటంటే బొకే తీసుకొస్తే అవి కొన్ని డేస్లో వడలిపోతాయి కదా, అందుకని చెప్పేసి మేము ఫ్లవర్ పాట్ తీసుకున్నాం అనమాట. సో మన వాటర్ పోసే కొద్దీ అది కొన్ని డేస్ అయితే సర్వైవ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ అలాగే మేము భోగి పళ్ళ కోసం వచ్చేసరికి ఏంటంటే మేము కలిపినవి ఏమేంటి అంటే రేగిపళ్ళు అండ్ షుగర్ కేన్, చాక్లెట్స్, కాయిన్స్ ఇవన్నీ కలిపామన్నమాట. సో కలిపి అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈ భోగి పళ్ళు మేము ఫస్ట్ టైం వస్తున్నాము. మాకు అంత ఐడియా లేకుండే ఎలా పోయాలి ఏంటి అని చెప్పేసి దానికోసం మేము కనుక్కొని కొన్ని వీడియోస్ చూసి అలాగా మాకు ఏవి ఫీజిబుల్ అవుతాయో వాటిని బేస్ చేసుకొని మేము పోసామన్నమాట. అండ్ ఆల్సో లైక్ కొంతమంది చెప్పింది ఏంటంటే సన్సెట్కి 48 minutes ముందు చేయాలి అన్నారు, కొంతమంది ఏమో సన్సెట్ లోపు అన్నారు. మేము ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే సన్సెట్ లోపు లైక్ 48 minutes అన్నారు కదా, దానికి ప్లాన్ చేసుకున్నాం అనమాట. కాకపోతే మాకు ఆఫీసులు ఉన్నాయి. అండ్ అలాగే ఆద్యాకి లైక్ సన్సెట్ మాకు ఇప్పుడు ఇక్కడ యూఎస్లో వచ్చేసరికి ఏంటంటే 4:30-4:35కే సన్సెట్ అవుతుందన్నమాట. అది ఇంచుమించు ఆద్యాకి స్లీపీ టైం అనమాట. సో మాకు వర్కౌట్ అవుతుందో లేదో అనుకున్నాము. సో కాకపోతే లక్కీగా ఈరోజు కొంచెం తను అర్లీగా పడుకోవడము, అర్లీగా లేవడం జరుగుతా. తర్వాత తను లేచిన తర్వాత తనకి స్నానం చేపించి మేము రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆ 48 విండో అయితే పోయింది. కాకపోతే థ్యాంక్ఫుల్గా ఏంటంటే సన్సెట్ లోపు అయితే తనకి భోగిపళ్ళు పోయగలిగాము అనమాట. సో ఆ భోగిపళ్ళు పోయడం కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. లైక్ ఫస్ట్ మదర్ వచ్చేసరికి ఎడం వైపుకి 3 times, కుడి వైపుకి 3 times పోసి పోయాలి. దాని తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు 1 by 1 పోయాలి అన్నారు. సో అలాగా మాకు తెలిసిన కొన్ని పద్ధతుల ప్రకారం అయితే ఫాలో అయ్యామన్నమాట. అలా మొత్తం అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరం భోగిపళ్ళు పోసిన తర్వాత ఫస్ట్ ఆద్యాకి హారతి ఇవ్వాలి అన్నారు, దాని తర్వాత దేవుడికి ఇవ్వాలి అన్నారనమాట. సో మేము అదే ఫాలో అయ్యాము అని చెప్పాను కదా. సో మాకు ఇదే కరెక్ట్ పద్ధతి అని అయితే తెలియదండి, ఎందుకంటే మేము ఫస్ట్ టైం పోయేది అంటే ఫస్ట్ టైం అద్దెకి భోగిపళ్ళు పోయడము. అండ్ ఆల్సో మేము కూడా ఏంటంటే వీడియోస్ని చూసి వాటిని బేస్ చేసుకొని మాకు ఏది ఫీజిబులో దాని ప్రకారం పోసుకున్నాం అనమాట. సో అలాగేంటంటే సింపుల్గా అద్దెకి భోగిపళ్ళు పోయడం అయితే అయిపోయింది. అండ్ ఇంకొకటి మేము అద్దెకి భోగిపళ్ళు పోసేటప్పుడు ఏంటంటే లైక్ ఇన్ టైంలో అయిపోవాలి అని చెప్పేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి ఏమి సపరేట్గా పెట్టుకోలేదు. ఫస్ట్ భోగిపళ్ళు ప్రయారిటీగా పెట్టుకున్నాం అనమాట. సో తనకి భోగిపళ్ళు పోసిన తర్వాత మేము ఇంకా దేవుడికి దీపారాజన చేసుకొని మేము కూడా హారతి తీసుకొని అప్పుడు ఫోటో సెషన్ లాగా పెట్టుకున్నాం అనమాట. అంటే సపరేట్గా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచే ఫొటోస్ వీడియోస్ వీటి మీద ఫోకస్ చేసాము అనుకో టైం అయిపోతుంది అని చెప్పేసి మేము స్టార్టింగ్ అయితే జస్ట్ తనకి భోగిపళ్ళు మాత్రమే పోసామన్నమాట అండ్ హారతి. సో అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మేము ఆద్య వచ్చి కోఆపరేట్ చేస్తుందా లేదా అని చెప్పేసి చాలా భయపడ్డాము. ఎందుకంటే ఆద్య నిద్ర లేచిన వెంటనే తనకి స్నానం చేసి తనని రెడీ చేసి అండ్ తనని కిందకి తీసుకెళ్ళిపోయామన్నమాట. సో తను వచ్చేసరికి ఏంటంటే కొంచెం క్రాంకీ అవుతుందేమో, కోఆపరేట్ చేయదేమో అని చెప్పేసి కొంచెం భయపడ్డాము. థ్యాంక్ఫుల్గా తనైతే చాలా బాగా కోఆపరేట్ చేసింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే భోగిపళ్ళు తన ఒళ్ళో పోస్తూ ఉన్నాం కదా. సో ఆ రేగిపళ్ళు ఏవైతే ఉంటాయో తన్ని అవి 1 by 1 తీసుకొని మంచిగా తింటుందన్నమాట.
సో అవి యాక్చువల్గా ఒక మంచి టేస్ట్ ఉన్నాయి, ఈవెన్ డ్రై చేసినవి అయినా కానీ మంచి టేస్ట్ ఉన్నాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే తను 1 బై 1 అవి తింటూ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది అనమాట. మేము ఏం చేస్తున్నాం ఏంటి అనేది పెద్ద పట్టించుకోలేదు. సో అది కూడా మాకు వచ్చేసరికి చిన్న అడ్వాంటేజ్ అయ్యింది. అండ్ చెప్పాను కదా, మేము భోగిపళ్ళు పోసిన తర్వాత ఇలాగ చిన్న ఫోటోషూట్ ఆర్ వీడియో షూట్, ఐ మీన్ దానికేం సపరేట్గా ఏం లేదండి, జస్ట్ మా ఫోన్స్లోనే మళ్ళీ సపరేట్గా భోగిపళ్ళు పోస్తున్నట్టు. అలాగే ఆద్యాన్ని వచ్చేసరికి ఏంటంటే మా అవుట్ఫిట్స్ వచ్చేలాగా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అద్యా అమ్మకల్లి చూడు, అద్య అమ్మకల్లి చూడు, వావ్ చూడు చా, వావ్ వావ్, హాయ్ అదే పళ్ళు చూపించు, అదే క్లాప్స్ కొట్టు, అదే క్లాప్ 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 చేయి, క్లాప్ క్లాప్ క్లాప్. పికవు పికవు Pucci. Adia. Pucci. Pucci.